వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. కార్యకర్తల యోగక్షేమాలు, కార్యకర్తల కష్టాలు తెలుసుకునే సరికొత్త కార్యక్రమం 1-to-1 టాక్ విత్ ఎమ్మెల్యే. ఈ కార్యక్రమం గురించి కార్యకర్తలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. రోజు కార్యకర్తలు, నాయకులతో 1-to-1 గా మాట్లాడుతున్నారు. ఒక్కో కార్యకర్తతో 10 నుండి 15 నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుతుండటం కార్యకర్తలు విశేషంగా చెప్తున్నారు. 1-to-1 టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ఎలా అనిపించింది? డే 1 లోనే మిమ్మల్ని పిలవడం ఏమనిపించింది? 1-to-1 కూర్చొని వాళ్ళ సాధక బాధకలు అన్నీ మొత్తం ఎమ్మెల్యే గారితో ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తల్ని మొత్తం ఒక 1000 మందిని పిలిచి 1-to-1 మాట్లాడే కార్యక్రమం మొదలుపెట్టారు ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ అన్న. అయితే ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు? ముందుగా ఈ ఆఫీస్లో మీకు గౌరవం ఎలా దక్కుతుంది, నేనైతేనేమి, ఆఫీస్ స్టాఫ్ అయితేనేమి, కోటంరెడ్డి గిరన్న మీతో ఎట్టుంటున్నారు అని అడిగారు. నన్ను కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను, అడిగారు. చాలా అద్భుతంగా అందరూ మమ్మల్ని ఒక సొంత వ్యక్తిలా చూస్తున్నారని చెప్పాను. అలాగే మా తమ్ముడు మీతో ఎట్ట ప్రవర్తిస్తున్నారని అడిగారు. ఒక సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. ఏ చిన్న వర్క్ ఉన్నా చెప్పినా స్పందించి మాకు చేసి పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంకా మీ కష్ట సుఖాలు ఏం చెప్పారు? అడిగారు, మీరు మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, మీ ఇంట్లో పిల్లలు ఏం చదువుతున్నారు, మీ ఆర్థిక స్థితి ఏందని ప్రతి ఒక్కరిని ఇదే విధంగా అడుగుతున్నారు. వాళ్ళ సాధక బాధలు చెప్తున్నారు. కొందరు బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అలాగే మీకు మాకు ఎలక్షన్స్ ముందు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ ఉన్నత స్థానంలో ఉండాలని మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారి పనితీరు కానీ, ఎమ్మెల్యే గారు మీతో ఉండే విధానం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటారండి. ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక అన్నలాగా మాతో ఉంటారు. ప్రతి ఒక్కరితో మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. మీ వార్డులో సమస్యలు ఏంది, మీకు ఏం కార్యక్రమాలు కావాలి, ఏమన్నా పని ముందు పోగానే ఏం పని అంటారు. పని ఉంటే పని చెప్తాము, లేదంటే లేదన్నా ఇది అని చెప్తాము. మా ఎమ్మెల్యే గారు మాకు చేసి పెడుతుంటారు. ఏదైనా సమస్య అంటే అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సమస్య చెప్పిన వెంటనే దాని పరిష్కారం కూడా చెప్పే ఏకైక ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే. ఈరోజు ఈ సమస్య చెప్పామంటే అది ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనేది కూడా చెప్పి దాన్ని పరిష్కరించి దాన్ని ఫాలోఅప్ చేసుకొని ప్రతి పనిని అతని సొంత పనిలాగా చేసి మాకు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనితీరుపై, ఎమ్మెల్యేగా తన పనితీరుపై లేదా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పనితీరుపై, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదులుంటే నేరుగా తనతో చెప్పమని కోరినట్లు కార్యకర్తలే చెప్తున్నారు. ఏమేమి అడిగారు? మీ కష్ట సుఖాల గురించి మాట్లాడారా, లేకపోతే సమస్యల గురించి అడిగాడు. మీరు నా ఎలక్షన్లో పనిచేస్తుంటారు కదా, మీ పరిస్థితులు ఏంది, మీరు చేసే పనులు, మీరు చేసే బిజినెస్లు అన్నీ బానుకొని నాతో తిరుగుతుంటారా, లేకపోతే మీకు ఫైనాన్స్ విషయాలకి ఏదన్నా ఆర్థికంగా ఉందా లేదా, మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మా ఇంట్లో ఒక అన్న ఎట్ట అడుగుతాడో ఆ విధంగానే శ్రీధరన్న ప్రతి ఒక్కరిని కార్యకర్తని ఆయన రూరల్ కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరిని కనిపించిన ప్రతి ఒక్కరిని మీ పొజిషన్ ఏంది, మీ ఫైనాన్స్ పొజిషన్ ఏంది, మీరు ఎట్టుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రతి క్షణం అడుగుతుంటాడు. ఇది మరి అడిగాడు. ప్రత్యేకంగా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా తీర్చాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? తీర్చాల్సిన సమస్యలు ఏమీ లేవు. అధ్యక్షులను కానీ యూనిట్ ఇన్ఛార్జ్లను కానీ ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి ప్రతి క్షణం మీరు వార్డుల్లో ఉండాలా, మీరు ప్రతి క్షణం ప్రతి ఒక్క పని చేయాలా, నాకు ప్రతిసారి అప్డేట్ పంపిస్తూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క ఇన్ఛార్జీలకు చెప్తుంటాడు. సో ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమం మీకు? చాలా అద్భుతంగా అనిపించింది. 175 ఎమ్మెల్యేల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనేది ఊరికే పేరుకు కాదు, ఆయన నిజంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేనే, నెంబర్ 1 ఎమ్మెల్యే అనేది ఈ కార్యక్రమంతో మాకు తెలిసింది, మా కార్యకర్తలకు తెలిసింది, రూరల్ నియోజకవర్గ ప్రజలకి తెలిసింది. పర్సనల్గా ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అంటే అందరికి తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక ఆదరించే అటువంటి ఎమ్మెల్యే ఎక్కడ దొరకడు. అంతేకాదు స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుతెన్నులపై కూడా వివరంగా ఆరా తీస్తున్నారు. పర్టికులర్ గా కార్యకర్తల్ని ఎలా చూసుకుంటున్నారు కోటంరెడ్డి శ్రీ? కార్యకర్తల్ని మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు.
మా ఎమ్మెల్యే గారు చూసుకున్నట్టు ఏ ఎమ్మెల్యే గారు చూసుకోరు. ఒకరు మనం తక్కువ చేయడం కానీ కాదు, కానీ కార్యకర్తలు అంటే ఆయనకి అంత ఇష్టము, అంత ప్రేమిస్తాడు, అంత అభిమానిస్తాడు. ఎవరికన్నా కష్టం ఉంటే దగ్గరికి పోయి ఏదన్నా సమస్య అని చెప్పుకుంటే వాళ్ళకి ఎవరికి తెలియకుండా రెండో కంటికి రెండో చేతికి తెలియకుండా వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కార్యకర్తల పక్షపాతి. కార్యకర్త కష్టపడుతున్నాడు అంటే అతను ఊర్చుకోలేడు. అతనికి ఏ రూపంలో అవసరమైనా పిల్లల చదువు కానీ, లేదంటే హాస్పిటల్ కానీ, లేదంటే ఇంకేదన్నా బ్రతుకు తీరుకి ఏదైనా వ్యాపారం చేసుకుందానికి కానీ ఏ రకంగా అయినా ఆ కార్యకర్త అండగా ఉంటాడు. 1-to-1 సమావేశాల్లో ప్రధానంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మీతో చర్చించిన అంశాలు ఏంటి? నన్ను పిలిచి నన్ను ఏమడిగారంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పర్సనల్గా అడిగారు. ఈ 18 నెలల్లో కూడా 4 కోట్ల రూపాయలు ఒక 25వ డివిజన్ భుజ్బుదినల్లూరుకే కేటాయించారు. చాలా స్లమ్ ఏరియాలో కాలువలు రోడ్లు వేయించి, అలాగే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నాయా భుజ్బుదినల్లూరులో, ముఖ్యంగా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పంటే ఒక కొద్దిగా శానిటేషన్ ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే కూడా మీరు దాచుకోవద్దు, మాకు ధైర్యంగా చెప్పండి, మీరు మాతోటి ఫస్ట్ నుంచి ప్రయాణించేవాళ్ళు, మీరు దాచుకుంటే అక్కడ ప్రజలకు మనం సమస్యలు తీర్చలేము అని భరోసా ఇచ్చి కనీసం 15 నిమిషాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆయనకి కార్యకర్తలు అంటే అంత ప్రేమ అభిమానాలు. ఆయన మామూలుగా ఎమ్మెల్యేగా మామూలుగా ఉండడు. ఇక్కడ కార్యకర్తల వైపు తన కుటుంబ సభ్యులుగా బిహేవ్ చేస్తాడు. అతను వాళ్ళ కార్యకర్తలే మనం ఎమ్మెల్యే అనే బిహేవ్ లేదు. సొంత మనుషులు ఆయనకి. ఈ నియోజకవర్గం భుజ్బుదినల్లూరు నియోజకవర్గం అంటే ఆయన సొంత మనుషులు. అందుకే ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన కాడి నుంచి ఆయనతోనే నడుస్తున్నారు ఈ ఊరు మొత్తం కూడా. 1-to-1 టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ఎలా ఉంది? ఆ కార్యక్రమంలో మిమ్మల్ని ప్రధానంగా ఏం అడిగారు? 1-to-1 మీదుగా మమ్మల్ని కూడా ఆఫీస్కి పిలిపించుకొని ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే, ప్రజా సమస్యలు ఏమున్నాయి, మీ సమస్యలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటూ అభివృద్ధి పనులు ఇంకేమన్నా మిగులున్నాయా, ఇంకేమన్నా మనం ఇంకా చేయాల్సినట్టు మిగులున్నాయా అనే కార్యక్రమాల మీద సలహాలు తీసుకుంటున్నారు. మేము వెంటనే స్పందించి మా ఏరియాలో కొన్ని పనులు ఇంకా మిగులున్నాయి సార్ అని అంటానే అప్పటికప్పుడు వాటి మీద స్పందిస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఫోన్ ద్వారా స్పందిస్తారా? అర్ధరాత్రి అయినా సరే, నిద్రలో ఉన్నా సరే, ఆయన గాన కాల్ పోయింది అని అంటే మాత్రం వెంటనే స్పందించే నాయకుల్లో మొదటిగా ఉండేవాళ్ళు కోటమిరెడ్డి బ్రదర్స్ అమ్మ. ఈ 1-to-1 సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాక ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి, జీవనోపాధి, వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. పర్సనల్ గా ఒక్కొక్కరిని కలవడం, కొంత టైం మీ ఎమ్మెల్యే గారితో మీరు స్పెండ్ చేయడం ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉంటుంది కదమ్మా. ఇలాంటి సంతోషం మళ్ళీ మళ్ళీ మాకు దొరకడం. మా ఏ ఎమ్మెల్యేనన్నా కార్యకర్తలు కష్టం చేసిన తర్వాత దగ్గర పోయి కలవడం అంటే కష్టంగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు అట్ట కాదు, ప్రతి కార్యకర్తని అపాయింట్మెంట్ ఇచ్చి మామూలుగా కలుస్తూ ఉంటాం. కానీ ఇది స్పెషల్గా కొత్తగా మా ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం, మేము ఎట్టున్నాం అనేది. ఇప్పుడు పార్టీ కోసం ఊరికినే ఎలక్షన్లో పనిచేసి ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు కాపురాలు ఎట్టున్నాయి, వీళ్ళు కష్టం చేశారు కదా, వీళ్ళ కష్టానికి మనం ఏం చేయగలం అని మొత్తం అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి పాయింట్ తెలుసుకొని దానికి ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేసేదానికి రెడీగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు. కార్యకర్తల గురించి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? మీ గురించి ఏం తెలుసుకున్నారు? అందరూ కలిసిమెలిసి ఉన్నారా, ఎవరన్నా మనస్పదాలు ఉన్నాయా, ఎవరన్నా అలుగున్నారా, వాళ్ళందరినీ కనుక్కొని మన పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు ముందుకు పోతున్నాం, మనం ఎట్ట చేస్తున్నాం, మనం ముందుకు అభివృద్ధి పరంగా మనం చేస్తున్న అభివృద్ధి జనాభాలోకి ఎట్టుంది అన్నీ తెలుసుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు. ఏ ఎమ్మెల్యే చేయని ప్రోగ్రామ్ ఇది మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. అవసరమైన చోట తగిన సహాయం కూడా చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు మన ఎమ్మెల్యేలు 175 మంది ఉన్న ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం కార్యకర్తల్ని గెలిచిన తర్వాత, గెలవక ముందు కాదు, గెలిచిన తర్వాత పిలిచి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవటం చాలా మంచిది. అయితే తెలుసుకోవటమే కాదు, వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చూపగలిగితే ఇటువంటి కార్యక్రమం విజయవంతమైంది. అలాగే ఇటువంటి ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలను చూసి ఇతరులకు కూడా ఒక ప్రేరణగా ఉంటారు. ఏ సమయంలోనైనా సరే ఫోన్ చేస్తే ఎత్తుకుని కార్యకర్తల సమస్యల్ని అడిగి తెలుసుకునే ఏకైక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కార్యకర్తలు సగర్వంగా చెప్పుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.